హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను రాయనపాడులో ఉన్నాను. రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాను. ఈ స్టేషన్ని విజయవాడ రైల్వే స్టేషన్కి ఒక సపోర్టింగ్ స్టేషన్గా డెవలప్ చేస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చూపించడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నదే రాయనపాడు రైల్వే స్టేషన్. నిజంగా చాలా అందంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, టెర్మినల్ బిల్డింగ్ మొత్తం కూడా ఫినిష్ అయింది. అయితే అక్కడక్కడ కొంత పెండింగ్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు రాయనపాడు బోర్డు, అలాగే బిల్డింగ్ మీద కొండపల్లి కొయ్య బొమ్మలకు సంబంధించిన బొమ్మలు అయితే వేయడం జరిగింది. నిజంగా నెక్స్ట్ చెప్పొచ్చు. కొంచెం ముందుకెళ్ళి ఆ బొమ్మలు ఒకసారి చూద్దాం. ఈ బిల్డింగ్ మీద కొండపల్లి కొయ్య బొమ్మలకు సంబంధించిన చిత్రాలను అయితే వేయడం జరిగింది. మనకి రాయనపాడు పక్కనే కొండపల్లి ఉంటుంది. కొండపల్లి అంటే చాలామందికి తెలిసిందే, కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. ఆ బొమ్మల్ని మెయిన్ బిల్డింగ్ మీద చాలా అందంగా చిత్రీకరించడం జరిగింది. బిల్డింగ్ పూర్తిగా ఒకసారి గమనిస్తే మనకి ఈ విధంగా ఉంది. నిజంగా చాలా ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. స్టెప్స్ ఎక్కి ముందుకు రాగానే మనకి ఎదురుగా టికెట్ కౌంటర్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 LED డిస్ప్లేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం రైట్ సైడ్ గమనిస్తే వెయిటింగ్ హాల్ కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. బహుశా AC వెయిటింగ్ హాల్ అనుకుంటా, అందుకే గ్లాసెస్తో ఫిట్టింగ్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే డిస్ప్లే బోర్డు. ఇక్కడ మనం చూస్తున్నది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ కొన్ని గూడ్స్ ట్రైన్లు అయితే ఆగేసి ఉన్నాయి చాలాసేపు. ఈ రాయనపాడు రైల్వే స్టేషన్కి సంబంధించి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒకటి ఉన్నది, అలాగే ఈ మధ్యలో గూడ్స్ ట్రైన్ అవతల 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 2-3 ప్లాట్ఫామ్ని చేరుకోవడానికి మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇంకా కొంత వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఈ టైల్స్కి సంబంధించి ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ వైపు నుండి విశాఖపట్నం, అలాగే హౌరా, కోల్కతా వైపు వెళ్ళే ట్రైన్స్ని రాయనపాడు వైపు నుండి నూజివీడు, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించడానికి ఈ స్టేషన్ అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. విజయవాడ స్టేషన్కి పెరుగుతున్న రద్దీ దృష్ట్యా రైలు రాకపోకలను తగ్గించడం కోసం ఈ రాయనపాడు రైల్వే స్టేషన్, అలాగే గొండదల రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. గొండదలకు సంబంధించి గోదావరి జిల్లాలకు వెళ్ళే ట్రైన్లు, అలాగే వైజాగ్ వెళ్ళే ట్రైన్లు విజయవాడ నుండి ఏవైతే స్టార్ట్ అవుతాయో ఆ ట్రైన్స్ని గొండదల నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాయనపాడుకు సంబంధించి విశాఖపట్నం వైపు నుండి సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్స్ని రాయనపాడు మీదుగా మళ్లించడం జరుగుతుంది. ఈ రాయనపాడు విజయవాడ నుండి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. గొల్లపూడి దాటిన తర్వాత మనం ఒక రైట్ డైవర్షన్ తీసుకోవాలి రాయనపాడు గ్రామంలోకి. కొంచెం ముందుకు వస్తే మనం ఈ రాయనపాడు విలేజ్ని అయితే చేరుకుంటాం. అయితే విజయవాడ నుండి రావడం కొంత వ్యయ ప్రయాసాలకు వచ్చిన పరిస్థితి. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ నుండి ప్రజలు విజయవాడ చేరుకోవాలంటే ప్రైవేట్ వెహికల్స్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి. మనకి ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రజెంట్ లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక లోకో మోటో అనేది వస్తూ ఉంది. ఓవరాల్గా ఒకసారి మనం ఈ స్టేషన్ పరిసరాలను గమనిస్తే ఇక్కడ మనం చూడవచ్చు, ర్యాంప్ ఉంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే రైట్ స్టెప్స్ ఉంటాయి. అలాగే స్టెప్స్ ఎక్కి ముందుకు రాగానే మనకి ఎదురుగా టికెట్ కౌంటర్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ పక్కనే డిస్ప్లే కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రజెంట్ ఉన్నది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. అలాగే 2-3 ప్లాట్ఫామ్ను చూడవచ్చు మనం ఈ ట్రైన్ అవతల. ఇక్కడ మనం చూస్తున్నది AC వెయిటింగ్ హాల్. ఇక్కడ మనం ఎదురుగా చూడవచ్చు. టికెట్ కౌంటర్కు పక్కనే మనకి రైట్ సైడ్ ఈ AC వెయిటింగ్ హాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది రాయనపాడు రైల్వే సంబంధించి ఆఫీసు. ఇదంతా కూడా 2 స్టేర్లలో
ఈ ఆఫీస్ని అయితే నిర్మించడం జరిగింది. కిందంతా కూడా చక్కగా గ్రీనరీ పెంచారు. చాలా వరకు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అయితే ఇంకా యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేయలేదు. ఇందాక మనం చూసాం కదా, టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు, కానీ అక్కడ కూడా ఎటువంటి ప్రజెంట్ యాక్టివిటీ అయితే లేదు. విజయవాడకి అనేక కొత్త రైళ్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. మనం ఒకసారి లోపల వైపు గమనిస్తే కొన్ని బొమ్మలు కూడా చూడొచ్చు. బొమ్మలు అయితే చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఒక డిస్ప్లే బోర్డు కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ కూడా ఒక పెద్ద డిస్ప్లే బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఎదురుగానే మనకి టికెట్ కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్కి సంబంధించి షెడ్ నిర్మాణాలన్నీ కూడా పూర్తయినాయి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ గమనిస్తే మంచినీటి కోసం వాటర్ ట్యాప్లు కూడా నిర్మించారు. అలాగే చైర్స్, ఇంకా కొంత ఫ్లోరింగ్ వర్క్ అనేది ఫినిషింగ్ స్థాయిలో ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం వర్క్స్ అనేది జరుగుతూ ఉంది. ఇందాక మనం చూసింది ఎంట్రన్స్, ఇప్పుడు మనం చూస్తున్నది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. చూడవచ్చు మనం దాదాపుగా 6 ట్రాకులు ఉన్నాయి. 3 ప్లాట్ఫామ్లు అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ. ఓవరాల్గా రాయనపాడు రైల్వే స్టేషన్ అవుటర్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నిజంగా చాలా అందంగా నిర్మించారని చెప్పొచ్చు. అలాగే మనం రైట్ సైడ్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ఏరియా. ప్రజెంట్ అయితే కొంత వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంత క్లీనింగ్ అయితే ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది రాయనపాడు నుండి విజయవాడ వైపు వెళ్ళే దారి. ప్రస్తుతానికి రాయనపాడుకి ప్రైవేటు వెహికల్సే తప్ప ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో లేదు. ఎవరైనా ఓన్ వెహికల్స్ రావాలి లేదా ఆటోలు మాట్లాడుకొని రావాలి తప్ప ఎటువంటి ఆర్టీసీ సర్వీస్ అయితే లేదు. మనం ఒకసారి దూరంగా చూసినట్లయితే విటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ని అయితే చూడవచ్చు. దాదాపుగా బ్యాక్ సైడే మనకి రాయనపాడు రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. త్వరలోనే వర్క్ అంతా ఫినిష్ చేసి అందుబాటులో వస్తుందని చెప్పొచ్చు. నిజంగా బిల్డింగ్ అయితే చాలా అందంగా ఉంది. ముఖ్యంగా కొండపల్లి కొయ్య బొమ్మలకు సంబంధించిన బొమ్మలు వేయటం వల్ల మరింత ఆకర్షణగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు రాయనపాడు బోర్డుని. ఈ వీడియోని ఇక్కడితో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.